హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో మామిడికాయ పచ్చడి అయితే పెట్టినాము. అచ్చమైన తెలంగాణ స్టైల్లో అయితే పెట్టినాము. పక్కా కొలతలండి, కొలతలు లేకుండా అయితే పెట్టలేదు. సో ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా ఈజీగా ఫాస్ట్గా అయితే పెట్టుకోవచ్చు. అట్లా కొలతలు అయితే చూపిస్తాను ఈ ఫుల్ వీడియోలో. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మామిడికాయలు చూసారు కదా, ఇన్ని మామిడికాయలు అయితే తీసుకున్నాను పచ్చడి కోసము. ఇవన్నీ కూడా మనం ముందుగా ఒక బకెట్లో వాటర్ తీసుకొని వాటర్లో అయితే కడుక్కోవాలి. ఒక 2 నిమిషాలు వాటర్లో ఉంచేసి పైన అదంతా వెళ్ళిపోతుందనమాట. జీడి కానీ అట్లాంటిది ఉంటే ఒక 2 నిమిషాలు నానబెడితే మొత్తం వెళ్ళిపోతుంది. ఇట్లా బకెట్లో వేసిన తర్వాత కడుక్కున్న మామిడికాయని ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా మొత్తం తుడుచుకోవాలన్నమాట. తుడుచుకున్న తర్వాత నేనైతే కటింగ్కి అయితే తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ముక్కలు కటింగ్కి బయటకు తీసుకెళ్ళాలి, మాకు కట్ చేయడం రాదు. ముక్కలు కటింగ్ అయితే అయిపోయింది. ఇన్ని ముక్కలు అయితే అయినాయి చూడండి, 15 కాయలకి. ఈ ముక్కల్ని కూడా బాగా తుడుచుకోవాలి మనము. తుడుచుకున్న తర్వాత ఇప్పుడైతే ముందుగా పోపు అయితే పెట్టుకుందాము. ఇన్ని ముక్కలకి 1 కిలో ఆయిల్ అయితే పడుతుంది. అది కూడా పల్లి నూనెనే వాడుతున్నాను, వేరే ఆయిల్ వాడట్లేదు. పచ్చళ్ళకి పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మాత్రమే వేస్తున్నాను. సో ఈ జీలకర్ర ఆవాలు కూడా ఫ్రై అయ్యింది కదా, స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. ఇది ఆయిల్ చల్లారే లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ముందుగా నేనైతే 3 మ్యాంగో కారం పొడి అయితే తీసుకొచ్చాను. అది కూడా 200 గ్రామ్సే. 200 గ్రామ్స్ అంటే 1 గ్లాస్ మాత్రమే అయ్యింది కారం పొడి. అది కూడా పెద్ద సైజు గ్లాస్ అనమాట, చిన్న సైజు కాదు, పెద్ద సైజుది. ఎందుకంటే కొంచెం కలర్ ఉండడం కోసము. ఈ 200 గ్రామ్స్ కూడా 1 గ్లాసే అయ్యింది. చూడండి, ప్యాక్ కంప్లీట్ అయిపోయింది. ఒకటే గ్లాస్, ఈ సైజ్ గ్లాస్తో ఒక్క గ్లాస్ అయింది కారం పొడి, అంటే 3 మ్యాంగోస్. ఇప్పుడు ఇంట్లో పట్టించిన కారం పొడి ఇంకో గ్లాస్ చూసారు కదా, ఫస్ట్ది 1 గ్లాసు, ఇది 1 గ్లాసు, 2 గ్లాసులు. ఇంకో సగం కూడా వేస్తున్నాం అనమాట. మొత్తం మీద 2.5 గ్లాసు కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ కారం పొడిలోనూ కూడా ఉప్పు అనేది లేదు, ఉప్పు లేని కారము. కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి గ్లాస్ సగం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. మనము 1 గ్లాస్ వేసుకున్నాం కదా, ఫుల్ గ్లాస్ అనమాట. క్వాంటిటీ చూడండి, గ్లాస్ పెద్ద సైజు గ్లాసు, దాంతో గ్లాస్ సగం అయితే సాల్ట్ వేసుకోవాలి. 1 గ్లాస్ వేసుకున్నాం కదా, ఇంకా హాఫ్ గ్లాస్ కూడా ఇక్కడ వేసుకోవాలి. 1.5 గ్లాస్ అయితే వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు దీంతో పాటు జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి. చూసారు కదా, గ్లాస్కి హాఫ్ గ్లాసు జీలకర్ర మెంతుల పొడి. దాని తర్వాత 1 టీ గ్లాస్ సైజ్ అయితే ఆవ పొడి అనమాట. ఇది ఆవాలు వేయించుకోకూడదు, డైరెక్ట్ మిక్సీ పట్టుకోవాలి. జీలకర్ర మెంతులు లైట్గా వేయించుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. కిలో అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ చేసి ఫ్రెష్ది అనమాట. అప్పటికప్పుడు పచ్చడి పెడుతున్నాము అంటే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి, ఫ్రెష్ది. చూసారు కదా, 1 కేజీ ఈజీగా పట్టింది. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి కాబట్టి అన్నీ ఫ్రెష్గా ఉండాలి. ఇట్లా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పోపు పెట్టుకున్నాం కదా, చల్లారిందనమాట ఆయిల్. దాంట్లోకి వెల్లుల్లిపాయ మనకు కావాల్సినన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ కంప్లీట్గా చల్లారిపోవాలి మొత్తము, ఏమాత్రం కూడా వేడిగా అనేది ఉండొద్దు. మొత్తం ఇట్లా ఆయిల్ అంతా కూడా పోసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ కారం ఉప్పు అంతా పట్టేలాగా మళ్ళీ కూడా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కలిసేలాగైతే బాగా ఇట్లా కలుపుకోవాలి హ్యాండ్ తోటి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, సో అందుకనే కొంచెం చేతితో కలుపుకుంటేనే బాగుంటుంది. స్పూన్తో ట్రై చేసినాము, మిక్స్ అవ్వట్లేదు, అందుకనే హ్యాండ్ తోటి అయితే చేయబెట్టేసి ఇక కలుపుతుందనమాట. చూసిరు కదా, ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత పైన ఆయిల్ అనేది కనిపిస్తుందా మనకి? ఏమాత్రం కనిపించట్లేదు కదా. సో ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకున్న ముక్కలు అయితే ఉంటాయి కదా, మామిడి ముక్కలు, ఫైనల్గా మామిడికాయ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి ముక్కలకి అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, అబ్బా చూస్తేనే నోట్లో నీళ్ళు అనేది ఊరిపోతున్నాయి. ఇట్లా మొత్తం ముక్కకు పట్టేలాగా
కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి ఒక బాక్స్లోకి కానీ జార్లోకి కానీ తీసి అయితే ఉంచుకోవాలి. 3 days అయితే ఇట్లా ఊరనివ్వాలి మనము. నేనైతే ఒక బాక్స్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను, ప్లాస్టిక్ దాంట్లో. చూడండి నా దగ్గర జార్ లేదు, దీంట్లోకి అయితే తీసి 3 days తర్వాత అయితే తీసి చూడాలి దీన్ని. ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ కలుపుకొని వేసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉన్నా అప్పుడు 3 days తర్వాత అయితే తీసి చూసుకోవాలి. అంతేనండి, ఇంత ఈజీగా ఫాస్ట్గా అయితే పెట్టుకోవచ్చు. అన్ని పొడులు రెడీగా ఉన్నాయి అనుకోండి, కలపడం ఎంతసేపు చెప్పండి, ఫాస్ట్గానే అయిపోతుంది మామిడికాయ పచ్చడి. 15 కాయలకి చూసారు కదా, నా డబ్బనేమో ఇంత పెద్దగా ఉంది, పచ్చడేమో ఇంతే అయ్యింది. అంతేనండి, చాలా ఈజీగా ఫాస్ట్గా పెట్టుకోవచ్చు మామిడికాయ పచ్చడి. ఫైనల్గా మేమైతే దీంట్లోకి అన్నం వేసుకొని కలుపుకొని ఆహా తింటుంటే ఉంటుంది సూపర్ అంటే సూపర్ టేస్ట్, అద్దిరిపోయింది. ఇట్లా కలుపుకొని ముద్ద పెడుతుంది చూడండి, అద్భుతం, సూపర్ అంటే సూపర్. ఫస్ట్ బుక్క నాకు అని అంటుంది, ఆ స్మెల్కి అద్దిరిపోతుంది అనమాట టేస్ట్, ఎక్సలెంట్ ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, సూపర్ టేస్ట్, అద్భుత.